శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 7 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉదయం 10 గంటల 13 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం 6 గంటల 44 నిమిషాల వరకు ఉంది. గురువారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ ధాత్రి యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విజయం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మిథునంలో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సేవా కార్యక్రమాల్లో ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతైన శుక్రుడు వృషభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేసుకోవడానికి బలం అద్భుతంగా ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది. దంపతుల మధ్య గొడవలు తగ్గిపోతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం వరకు ఉంది కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. గణిత విద్యలు నేర్చుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ప్రధానంగా అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అంటే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు అప్పులు తీర్చవచ్చు. అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కూడా ఈ పూర్వాషాఢ బాగా అనుకూలిస్తుంది. అంటే షేర్ మార్కెట్, స్పెక్యులేషను, బిట్ కాయిన్ ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసి డబ్బులు పొందటానికి ఈ పూర్వాషాఢ అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. కపట ఉపాయాలు పన్నటానికి కూడా అనుకూలం. అంటే ఏదైనా విచిత్రమైన ఉపాయాల ద్వారా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి ఈ పూర్వాషాఢ బాగా అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉంటే మోసం చేసైనా సక్సెస్ సాధించవచ్చు. మన వైపు న్యాయం ఉంటే మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య లోపం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే ఈరోజు మేషరాశి వాళ్ళు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందే యోగం అనేది మేషరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతంగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే సహజంగా కర్తరిలో వాహనాలు కొనకూడదు. కానీ ఇది చిన్న కర్తరి కాబట్టి ఎమర్జెన్సీ ఉంటే చేసుకోవచ్చు. డొల్లు కర్తరి కాబట్టి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బంధుమిత్రులతో కలిసి హాయిగా విలాసాలలో విహరించే అవకాశం కూడా ఈరోజు వృషభ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎంత కష్టసాధ్యమైన పనినైనా సరే చాలా దిగ్విజయంగా, సులభంగా మిథున రాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లైఫ్ పార్ట్నర్తో ఈరోజు ఆర్గ్యూ చేయకండి. ఆర్గ్యూ చేస్తే గొడవలయ్యే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ధనలాభం కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకు వ్యవహార విజయం ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. ఉల్లాసంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి. అంటే సింహరాశి నిరుద్యోగులకు బాగుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్వ్యూలకు అటెండ్ అయితే మంచి జాబ్ వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయండి.
అలాగే కుటుంబంలో కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. అటువంటప్పుడు వాళ్ళని సమన్వయంతో కలుపుకొని వెళ్ళండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబ జీవితం అనేది ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తుంది. అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఈరోజు తులారాశి వాళ్ళు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోండి. అలాగే శారీరకంగా, మానసికంగా కొన్ని బాధలుంటాయి. అంటే ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తులారాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో సమస్యలుండే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారంలో కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌లు చేసేవాళ్ళు కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయండి. అలాగే వ్యాపార పరంగా ఎలాంటి సమస్యలున్నా మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా కీలకమైన చర్చలు చేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు పరమైన అన్ని వ్యవహారాల్లో చక్కటి విజయాలు పొందటానికి, కోర్టు పరంగా లాభం చేకూరటానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్‌షిప్ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అంటే పార్ట్నర్‌షిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చు. దానివల్ల లాభాలే కలుగుతాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ధనుస్సు రాశి వాళ్ళకి ఏవైతే సమస్యలున్నాయో, ఆ సమస్యలన్నిటికీ కూడా మీ తెలివితేటలతో చక్కటి పరిష్కార మార్గాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్స్‌తో విడిపోయే అవకాశం ఉంది. ఎవరైనా మకర రాశి వాళ్ళు పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేస్తుంటే గొడవలొచ్చి పార్ట్నర్‌తో విడిపోయే అవకాశం ఉంది కాబట్టి పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో డేర్ స్టెప్ వేయకండి. ఆవేశపడకండి. సమన్వయంతో జాగ్రత్తగా పార్ట్నర్స్‌తో మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు అప్పుల వల్ల కూడా కొన్ని చికాకులకు లోనవుతూ ఉంటారు. అటువంటప్పుడు కూడా మకర రాశి వాళ్ళు మీ తెలివితేటలతో ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా సౌఖ్యం ఉంటుంది. విశేషమైన ధనలాభం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే కుంభరాశి వాళ్ళు ఈరోజు అప్పులు తీరుస్తారు. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా ధనం కలిసి రావటం వల్ల కుంభరాశి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా తీర్చేయగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అంతేకాకుండా మాతృ సౌఖ్యం ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ఇప్పటివరకు తల్లి పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా, తల్లి పరంగా ఎటువంటి సమస్యలున్నా అవన్నీ కూడా తొలగింపజేసుకోగలుగుతారు. మాతృ సౌఖ్యాన్ని బ్రహ్మాండంగా చూడగలుగుతారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా మీనరాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువారం కాబట్టి శివాయ గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, అలాగే దేవగురువైన బృహస్పతికి సంబంధించిన మంత్రం బృం బృహస్పతయే నమః ఈ మంత్రము, ఈ 2 మంత్రాలు చదువుకోవాలి. శివాయ గురవే నమః ఈ మంత్రం 11 సార్లు చదవాలి. బృం బృహస్పతయే నమః ఈ మంత్రం కూడా 11 సార్లు చదవాలి. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకొని వెళితే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గురుహోర ఉన్నప్పుడు పిల్లల్ని ఊయల్లో వేయటానికి చాలా మంచిది. గురుహోర కాలంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరితే మంచిది. వివాహపరమైన చర్చలకు మంచిది. అన్ని రకాలైనటువంటి ధన సంబంధమైనటువంటి ట్రాన్సాక్షన్స్‌కి గురుహోర మంచిది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాల సందర్భంగా ఏ పరిహారం చేసుకుని వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరా కాలాన్ని బట్టి పాటించాల్సిన ప్రత్యేకమైన పనుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.